మేము చిన్నపిల్లలప్పుడు మా నానమ్మ ఈ వంట ఎప్పుడు చేసి పెడతా ఉండేది. చాలా టేస్టీగా ఉండేది ఈ వంట. ఎలా అది చూసేద్దాం వచ్చేయండి. చెప్పు నానమ్మ. ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు, ఒక 6 ఎల్లుల్లిపాయలు, 2 వంకాయలు, కొద్దిగా బీన్స్, టమాటా, కొత్తిమీర, 2 ఉల్లగడ్డలు, కొంచెం చింతపండు. ఇంకా మొదలు పెడదాం. ఇది చపాతీ పిండిలాగా బాగా కలిపి పెట్టుకోవాలి. పాత్ర పెట్టుకున్నాము, వంటకి నూనె వేసుకున్నాము, తిరగమాత గింజలు, ఉల్లిపాయలు, దాంట్లోనే ఎల్లుల్లిపాయలు బాగా వేగాల. లవంగా వేసుకున్నాం, కరివేపాకు వేస్తున్నాను, వేసుకుంటున్నాను, కొంచెం కల్లుప్పు వేసుకుందాం. స్పెషాలిటీ ఏంటంటే ఏ వంట చేసినా మాడగొట్టాల్సిందే. వీడియో స్టార్ట్ చేయకముందే పచ్చిమిరపకాయలు వేసేసింది, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. ఉల్లగడ్డ వేస్తున్నాను, పసుపు వేస్తున్నాను, కొంచెం కారం వేస్తున్నాను. ఇప్పుడంతా ఒకసారి కలిపి పెట్టుకుందాం. కలుపుకొని ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసుకున్నాను. సరిపడా నీళ్ళు పోసుకోవాలి. నానమ్మ వంట చేసి అలసిపోయిందని మధ్యలో కొబ్బరి అడిచ్చింది మా అమ్మ, తింటా ఉంది. చెప్పు ఏం చెప్పేది, చేయి నొప్పి పడుతుంది. చపాతీ చేసి ఇట్లా రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. ఇప్పుడు కూర ఉడికిన ముక్కలు బాగా ఉడికినాక ఉల్లగడ్డది, వంకాయలు వేసుకున్నాం. వంకాయ కొంచెం ఉడికినాక ఇందాక మనం చపాతీ చేసుకున్నాం కదా, ఆ బిళ్ళలు అన్నమాట. ఇప్పుడు పులుసుల పొడి వేసుకుందాం. పులుసుల పొడి అంటే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి పొడి చేసుకుంటాం అన్నమాట. ఉడికింది, లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం. ఇంకా అయిపోయింది చపాతీ కర్రీ. తింటున్నాను నేను.